ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. 75,000 రూపాయలు ఖాతాల్లో వీరికి మాత్రమే న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అట్లా లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నమాట. ఎందుకంటే 6 గ్యారెంటీలో ఇప్పటికే మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ 500 రూపాయలకు, గ్యాస్ సిలిండర్ 200 జీరో కరెంటు యూనిట్ల వరకు అందజేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్లకు ఆర్థిక సాధికారత పైన దృష్టి సాధించి తెలంగాణ ప్రభుత్వం వారు గౌరవంగా జీవించడం కోసం తమ వంతు సహకారాన్ని అందిస్తుందన్నమాట. ట్రాన్స్జెండర్ ఏదైతే గౌరవపరమైన జీవనం అందించడానికి, వారికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి 100% సబ్సిడీ ప్రకటించిందనమాట. 100% అంటే 75,000 రూపాయలు అంటే ఫ్రీగా ఇస్తున్నారన్నమాట సబ్సిడీ. దీంతో వీరు ఏమైనా చిన్నపాటి వ్యాపారాలు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. సమాజంలో ట్రాన్స్జెండర్లు చాలామంది సరైన ఆదరణ లేక, ఉపాధి కల్పన లేక రైలు బస్టాండ్ వద్ద ప్రయాణికుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ఈ ప్రాక్టీస్కు చెక్ పెట్టాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం వారికి ఉపాధి కల్పించడం కోసం 75,000 రూపాయలు వరకు రుణాలు మంజూరు అయితే చేయడం నిర్ణయించడం జరిగింది. వీరికి అర్హత 2025-26 సంవత్సరానికి గాను రుణం పూర్తి స్థాయిలో అంటే 100% వర్తిస్తుంది. ఇది లబ్ధిదారులకు ఎంతో చేయూతను అందిస్తుంది అనమాట. ఇక అయితే ప్రభుత్వం అందించే పథకానికి 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న ట్రాన్స్జెండర్లు, అదేవిధంగా ఏ రంగంలో అయినా శిక్షణ పొందిన సొంత చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ రుణాలు అయితే అందించడం జరుగుతుందని చెప్పారనమాట. గౌరవంగా బ్రతికే ఛాన్స్ క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం అనే విధంగా ఇస్తున్నారు. ఇక తద్వారా వారు స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకొని ఆర్థికంగా నిలదొక్కోవడానికి అవకాశం లభిస్తుంది. ఆసక్తికర అర్హులైన ట్రాన్స్జెండర్లు తమ దరఖాస్తులు అవసరమైన ధృవపత్రాలు నాంపల్లిలోని మనరోజర్ కాంప్లెక్స్లతో సంబంధిత కార్యాలయంలో సమర్పించవచ్చు అని చెప్పేసి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన 31 తేదీ అంటే జనవరి 31 తేదీ వరకు అయితే ఇచ్చారు. ఇక ఇందులో వచ్చేసి www.dsc అనగా తెలంగాణ అంటే government.in డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి పథకం లబ్ధిదారులు పొందాలంటే సాంస్కృతిక గౌరవ పథకానికి బ్రతకడానికి కావాల్సిన సహకారాన్ని పొందవచ్చు అనమాట. 75,000 రూపాయలు ఫ్రీగా అయితే అందిస్తున్నారు అనమాట. సబ్సిడీకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే వర్తిస్తాయి అనమాట.